హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ఇక మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుంటే ప్లీజ్ వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి మంచి ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ అలాగే వీడియోస్ అయితే మన ఛానల్లో చేస్తాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్స్ ఇంటూ ది వీడియో. ఈ వీడియోలో వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి బిల్లులు రాకుంటే ఎలా ఏం చేయాలి అనేది అయితే ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు అంటే ఏమిటి అనేది అయితే చెప్తాను. ఇందిరమ్మ ఇల్లు బిల్లులు అంటే ప్రభుత్వం గృహ నిర్మాణం కోసం ఇస్తున్న ఆర్థిక సహాయం, మనీ ఇన్స్టాల్మెంట్స్. ప్రభుత్వం ఇల్లు కట్టుకోవడానికి లబ్ధిదారులకు మొత్తం డబ్బును ఒకేసారి ఇవ్వదు. ఇంటి కట్టే ప్రగతి, ఫౌండేషన్, వాల్స్, రూఫ్ వంటివి చూసుకొని విడతల వారీగా డబ్బు పంపుతుంది. సో కొంతమందికి ఈ బిల్లులు అంటే ఏంటో తెలియక కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో వారి కోసం మాత్రమే ఈ బిల్లు అంటే ఏంటనేది నేను వివరంగా చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి. విడతల వారీగా డబ్బు పంపుతుంది. ఈ విడతల డబ్బులనే బిల్లులని అంటారు. ఉదాహరణకు మొదటి బిల్ పునాది ఫౌండేషన్ వేసిన తర్వాత, రెండవ బిల్ గోడలు వాల్స్ కట్టిన తర్వాత, మూడవ బిల్ పైకప్పు వేసిన తర్వాత, చివరి బిల్ ఇల్లు పూర్తయ్యాక. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వం ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చే డబ్బును విడతల వారీగా ఇచ్చేది ఇల్లు బిల్లు. సో ఇందిరమ్మ ఇల్లు బిల్లు గురించి ఒక క్లియర్ డౌట్ అయితే పోయి మీకు క్లియర్ ఐడియా అయితే వచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ చూడండి. ఇక్కడ బిల్ అంటే మనం ఇంటి నిర్మాణం కోసం చేసిన ఖర్చు వివరాలు, కన్స్ట్రక్షన్ బిల్స్, హౌస్ కన్స్ట్రక్షన్ బిల్స్. ఉదాహరణకి ఇండ్లు కట్టుకునే లబ్ధిదారులు, ఇందిరమ్మ ఇల్లు పొందిన వారు సిమెంటు, ఇటుకలు, ఇనుము వంటివి కొని వాడతారు. ఆ ఖర్చును బిల్లు ప్రభుత్వానికి చూపిస్తారు. ఏదైతే హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు మనకి ఇక్కడ హౌస్కి సంబంధించి సిమెంటు కానీ, ఇటుకలు కానీ, ఇనుము కానీ అలాంటి వాటి సామాన్ల కోసం ఎంత అయితే బిల్లు ఖర్చు చేస్తారో సో ఆ ఖర్చుని ప్రభుత్వానికి చూపిస్తే ప్రభుత్వం అయితే చెల్లిస్తుంది. ఆ బిల్ ప్రభుత్వానికి చూపిస్తారు. దాని ఆధారంగా ప్రభుత్వం సబ్సిడీ ఆర్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అమౌంట్ని లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా పంపుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇంటి నిర్మాణం కోసం ఇచ్చే ప్రభుత్వ డబ్బు ఇన్స్టాల్మెంట్స్ = బిల్లులు. సో ఇన్స్టాల్మెంట్స్ వారీగా మనకి ఈ అమౌంట్ అయితే మనకి ప్రభుత్వం అందజేస్తుంది. సో దీనినే మనం ఇందిరమ్మ ఇండ్ల కోసం ఉపయోగించే బిల్ అని అయితే అంటారు. సో ఇదన్నమాట ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన బిల్ గురించి అయితే డీటెయిల్గా చెప్పాను. మీ డౌట్ అయితే క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. చాలామందికి ఇందిరమ్మ ఇల్లు బిల్లు రాలేదని చాలామంది అయితే వ్యక్తం చేస్తున్నారు. సో తెలంగాణకి సంబంధించి బిల్లుల రాని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు హౌసింగ్ కార్పొరేషన్ కీలక సూచన చేసింది. బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు మ్యాచ్ కాకపోవడమే ఇందుకు కారణమని వెల్లడించింది. అలాంటి వారు వెంటనే ఆధార్ కార్డులో తప్పులు ఉంటే సరి చేసుకోవాలని సూచించింది. సో చాలామందికి ఇది రాలేదు అంటూ చాలామంది కంగారు అయితే పడుతున్నారు. సో ఇలాంటి కంగారు అయితే మీరు పడాల్సిన అవసరం లేదు. బ్యాంక్ అకౌంట్ అండ్ ఆధార్ కార్డు మ్యాచ్ కాకపోవడం వల్లనే మీకు బిల్ అనేది రాకపోవచ్చు. సో మీరు బ్యాంక్ అకౌంట్ అలాగే ఆధార్ కార్డు అనేది మ్యాచ్ అవుతుందా లేదా అని వెళ్ళి చక్కగా చెక్ అయితే చేసుకోండి. అలాగే ఆధార్ కార్డులో ఎలాంటి మిస్టేక్స్ అయితే పొరపాట్లు లేకుండా చూసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా మీకు రావు. ఆధార్ కార్డులోని డీటెయిల్స్ అయితే పూర్తిగా చెకప్ చేయించుకోండి. ఒకవేళ ఎర్రర్స్ కనుక ఉంటే మీరైతే వాటిని సర్దిద్దుకోండి. అప్పుడే మీకు ఇన్స్టాల్మెంట్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఆధార్ కార్డులో తప్పులు ఉంటే సరి చేసుకోవాలని సూచించింది. ఇకపై ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టమ్ ద్వారానే చెల్లింపులు చేస్తామని తెలిపింది. కాగా లబ్ధిదారులు బిల్లుల స్టేటస్ను వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా మంచి నిర్ణయం అని చెప్పవచ్చు. సో ఎందుకంటే ఇలా రాక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అయితే ఆధార్ కార్డు పేమెంట్ అనేది మనకి ఆన్లైన్ సిస్టమ్ ద్వారానే పేమెంట్ అయితే చేస్తామని ఇక్కడ మనకి ఇచ్చారు. అలాగే ఎవరైతే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరైతే వాళ్ళ యొక్క బిల్ యొక్క స్టేటస్ అయితే వెబ్సైట్ ఉంటుంది. వెబ్సైట్లోకి వెళ్ళి అయితే చక్కగా చెక్ చేసుకోవచ్చు. సో ఇక మీ డౌట్ అయితే క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో ఇదన్నమాట మన ఇందిరమ్మ ఇండ్ల బిల్లులకి సంబంధించిన మన వీడియో కనుక నచ్చినట్లయితే ఏం చేయాలో తెలిసే కదా, లైక్ చేయాలి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి, సరౌండింగ్స్ ఉన్న వారి అందరికీ షేర్ అయితే చేయాలి. అలాగే ఇందిరమ్మ ఉన్న వాళ్ళకి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయాలి. సో మీరు వెంటనే వెళ్ళి ఆధార్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంట్ తీసుకొని వెళ్ళి చెకప్ అయితే చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ.